గొడవనే వద్దు, పట్నం వద్దు, అది గొడవనే వద్దు. ఇప్పుడు మీ ఇష్టం, మీ అన్న తర్వాత పెట్టా నీ ఇష్టమే, మీ అన్న ఇష్టమే. కానీ నేను అక్కడ ఫిక్స్ అయి వచ్చిన అంతే. అదే మాట నేను ఆరోగ్యంగా ఈ మా ఇంట్లో కూడా చెప్తున్నాను, ఏమైనా ఇంత మనం 3 లక్షలకి మనం ఎందుకు ఇంకా తిరిగి తీసుకుంటే కదా అని కూడా ఆడుకున్నాను. మనమేమి పైసలు ఇస్తే మనం ఏం తీసుకొని పడతాం కదా, నెక్స్ట్ మన ఫంక్షన్ వాళ్ళకి అది ఖర్చులకి మనం అడిగింది. దానికోసం ఇప్పుడు మనం వాళ్ళు 3 పెడితే మనం 5 పెట్టాలి. అట్లా చేసుకుంటేనే గ్రాండ్ గా పెళ్లి ఉంటాయి, అవి ఉంటాయి, అని ఉంటాయి. అన్నింటికీ నేను చెప్తే నమ్మగా నేను కాకముందే 1,00,000 పెట్టినాను. అన్ని అడ్వాన్స్లు ఇచ్చినా, జన్మకి పెట్టినా, వీళ్ళు పెడుతున్నాను, నేను పెట్టినా. అన్నిటికీ వచ్చినప్పుడల్లా 2 కార్లు, 3 కార్లు, 4 కార్లు వచ్చిన డిజిల్ అన్ని నేనే పెట్టుకుంటూ వచ్చినాను. మా ఇంట్లో పొరపాటుగా కొంతగా నేనే పెట్టుకున్నా. అన్నీ వాళ్ళు సపోర్ట్ చేసినారు. ఏమైనా కావాలా ఒక 50,000 వేసుకోరా అకౌంట్ అని, నాకేం వద్దు, నా దగ్గర ఉన్నాయి, తీసుకుంటా. ఆడికి వస్తున్నాడు అది బట్టల దగ్గర, దాంట్ల దగ్గర అన్ని గొడవలు అది ఆడికి చెప్పినా. నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, సరే మా అవన్నీ వద్దు, సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు, తీసుకున్నాను, అయిపోయింది. ఆడికి ఇవన్నీ వాళ్ళు ఆడవాళ్ళే అంత, నేను కూడా ఆడదానే కదా, మనమే అంత. చీరల దగ్గర, బట్టల దగ్గర ఏదైనా అంత. ఇప్పుడు ఏంది వాడు నాకు నచ్చినాడు, వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు, వానికి నాకు మధ్యలో లేదు, మీరంతా ఎందుకు? సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా, అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా, తర్వాతకి వాడు ఎంతనా పెడతాడు కదా, ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిల కోసం ఎందుకు గొడవ పడుతున్నారు అని కూడా చెప్పింది. పట్టీల దగ్గర కూడా గొడవనే తెలుసా, పట్టీల దగ్గర కూడా నన్నే అన్నాడు. వాళ్ళు ఏంది ఏందో అన్నాడంట, తాత ఏందో కొత్త ఏందో నాకు అవన్నీ తెలియదు, ఏందో 8 తులాలు 10 తులాలు ఏమో చెప్పిస్తా అంటే తక్కువ చేపించి పంపించినాడంట. డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు, మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా 8 తులాలు చెప్పేయాలనుంది మేము మాకి, కానీ ఆడేమైంది తక్కువ చేపించి పంపించేసినారు. ఇక్కడ తక్కువ చేస్తే పంపించినారు, దానికి నాకే చూడు ఇంతనే, మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు. మళ్ళీ దగ్గర ఉండి ఏం చేసినావు, సెలక్షన్ చేసింది, కానీ మీ అమ్మ ఏమనిందంట, లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో. ఆయన కూడా శాతం ఏమన్నాడు, ఫస్ట్ పాపకు చూపించండి, పాపకి ఎంజాయ్మెంట్ అంటున్నారు కదా పెట్టండి, నచ్చలేదా మనం వాటాకి ఇచ్చి మనం వేరే తీసుకోండి. నేను అమ్మని ఏం చెప్పాలా, అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో, ఏదో ఒకటి, పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టుకొని ఉంది, పెళ్ళయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా, అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటా. ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా? సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా, ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా, అది మాత్రమే తెలుసు నీకు, కానీ నేను అట్లా చెప్పుకోలేను, బయటికి ఎవరికి చెప్పుకోలేను. ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన. ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి, కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు. చెడిపోయింది కదా, మా వాడికి వేరే పెళ్లి చూస్తున్నాం పిల్లల్ని, ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో, ఫిక్స్ అయితే చెప్తాం అది ఇది అని మాట్లాడినారంట. మా మామ ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం కుదిరిన కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నారు. అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది, ఏంది వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని, వేరే మైండ్ వెళ్ళిపోయింది కదా, వేస్ట్ అసలు. ఈమె కూడా అనకూడదు అట్లా, తప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా, నువ్వు ఇస్తా అది ఇది అని, నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట అని నా ముందర ఒక మాట మాట్లాడకూడదు. నీ వల్లే ఇట్లా అయింది, నీ వల్లనే ఇంత బాధ వస్తుంది, నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా, తప్పే కదా అది. మళ్ళీ నీ సంబంధం అదే పొక్కనం అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు చంపచారాలు కావాలా బంగారువి అంటే, ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది. నువ్వు మళ్ళీ ఈ పొజిషన్ లో ఇవితా అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన? ఆలోచిస్తున్నావా అవన్నీ? నేను అడిగినా నేను అమ్మని, ఏం అసలు ఏం పలకరు, ఏం చెప్పరు. నిజం చెప్తున్నా చూడబ్బా, మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చదు నిజం. నేను ఒక్కటే ఏమంటే, నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప, నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో.
ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నేను ఇదే నేనైతే హ్యాపీ ఉంటాను, నీకు నమ్మకం ఉంది. హ్యాపీగా ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది. కానీ ఆమె నాకు అవన్నీ మాట్లాడకూడదు. సరే మీ అమ్మ గురించి వాళ్ళ గురించి ఇష్టం, దాని గొడవనే వద్దు, కట్నం వద్దు, అది గొడవనే వద్దు ఇప్పుడు.